ఖైరతాబాద్ గణేశుడికి వినాయక చవితి సందర్భంగా కాసేపట్లో తొలి పూజ నిర్వహిస్తారు. ఆ తర్వాత 10 గంటలకు కలశ పూజ, ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. ప్రాణ ప్రతిష్ఠకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరు కానున్నారు. 20 మంది సైద్ధాంతికులు కలశ పూజ, ప్రాణ ప్రతిష్ఠ నిర్వహిస్తారు. ఇక 1954లో ఒక అడుగుతో మొదలైన ఖైరతాబాద్ వినాయకుడి ప్రస్థానం 60 ఏళ్ల పాటు ప్రతి ఏటా ఒక్కో అడుగు పెరుగుతూ ఆపై 2014 నుంచి ప్రతి ఏటా ఒక్కో అడుగు తగ్గుతూ వస్తుంది. ఖైరతాబాద్ గణేశుడికి 71 ఏళ్ల చరిత్ర ఉంది. మహాగణపతి వద్ద పోలీసులు భారీ బందోబస్తుతో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇక ఖైరతాబాద్ గణేశుడికి తొలి పూజ అందుకోనున్నారు. సో ఇప్పుడు లిఖిత, మా ప్రతినిధి లిఖిత లైవ్లో అందిస్తారు. లిఖిత, చెప్పండి, అక్కడ భద్రతా ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఇంకా భక్తుల హడావిడి ఎలా ఉంది? రైట్ షాయిదా, ఖైరతాబాద్ మహాగణపతిని చూసేందుకైతే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ మహాగణపతి, విశ్వశాంతి మహాగణపతిని చూసేందుకైతే పోటెత్తుతున్నారు. ఓవైపు వర్షం కురుస్తున్నా సరే కానీ దాన్ని లెక్క చేయకుండా కూడా స్వామివారిని దర్శించేందుకైతే వస్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ ఆంక్షలను విధించడంతో పాటు వందలాది సీసీ కెమెరాలు, వేలాది మంది ఇటు పోలీస్ అధికారులతో పహారా కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడంతో పాటు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అటు వాటర్ కావచ్చు, ఇటు మెడికల్ ఫెసిలిటీస్ ని కూడా అందిస్తూ తాత్కాలిక షెడ్డులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భక్తులు తడవకుండా ఉండేందుకైతే ఈ ఏర్పాట్లు చేసినట్లుగానైతే తెలుస్తోంది. మనతో మాట్లాడడానికైతే ప్రస్తుతం బుల్లి భక్తులు, స్వామివారి భక్తులు ఆల్రెడీ రెడీగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎక్కడి నుండి వచ్చిన్నానా మీరు? సికింద్రాబాద్ నుండి వచ్చిరా? ఎవరెవరు వచ్చిర్రు మీతో పాటు? మా డాడీ, మేమిద్దరం. ఎప్పుడు వస్తుంటారా? ఇప్పుడే వచ్చిరా? ఎప్పుడు వస్తాం. ఎప్పుడు వస్తారా? సో ఎలా అనిపిస్తుంది? గణపయ్య ఎట్లా ఉన్నాడు? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా? ఏమైనా కోరుకున్నావా గణేశుడి దగ్గర? రైట్. సో మనం చూస్తున్నాము, మహాగణపతిని దర్శించేందుకు సికింద్రాబాద్ నుండి తన తండ్రి సోదరుడితో కలిసి వచ్చానని అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మనం కూడా చూస్తున్నాము ఏ విధంగా ఇక్కడ ఏర్పాట్లున్నాయి. అంతేకాకుండా ఇక్కడికి వచ్చే భక్తులంతా కూడా సెల్ఫీల రూపంలో కావచ్చు, వీడియో కాల్ల రూపంలో కావచ్చు, ఇక్కడికి రాలేని భక్తులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క వీడియో కాల్స్ ద్వారానైతే స్వామివారిని చూపించే పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా స్వామివారి దర్శనం కోసం ఇక్కడికి రావడం, రీల్స్ లో కూడా స్వామిని బంధించే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో సీసీ కెమెరాల అండర్లోనైతే ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దాదాపు 11 రోజుల పాటు కూడా ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగుతుంది. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇటు పోలీస్ అధికారులు, అటు ట్రాఫిక్, ల్యాండ్ ఆర్డర్ అధికారులతో పాటు షీ టీమ్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయి సీసీ కెమెరాల్లోనైతే దీన్ని మానిటర్ చేసే అవకాశాలు ఉన్నట్లుగానైతే అధికారులు చెప్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలన్నిటికీ కూడా ఇలాంటి ఆటంకాలు జరగకుండా చవితి నుండి మొదలు పెడితే నిమజ్జనం వరకు కూడా ఇప్పటి వరకు ప్రశాంతంగానే జరిగాయి. ఇక ముందు కూడా అదే విధంగా జరుపుతామంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. షైదా, లిఖిత, ఇప్పుడు వర్షం కారణంగా భక్తుల రద్దీ ఏమైనా తగ్గిందా, లేకుంటే అలాగే కొనసాగుతుందా? చెప్పండి. ఎక్కడా కూడా తగ్గే పరిస్థితి లేదు షాయిదా. ఇప్పటికే ఒకవైపు వర్షం పడుతూనే ఉంది, ముసురు నిన్న రాత్రి నుండి కూడా కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా ఆ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా కేవలం హైదరాబాద్ నగరం నుండే కాకుండా ఇతర ప్రాంతాల నుండి కూడా స్వామివారిని దర్శించుకునేందుకు ఇక్కడికి వస్తున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. అంతేకాకుండా ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. గత సంవత్సరం కూడా 50 లక్షల మందికి పైగానే స్వామివారిని దర్శించుకున్నారు.
అదే విధంగా ఈ సంవత్సరం కూడా మరింత ఎక్కువ మంది ఈ స్వామివారిని దర్శించుకునే అవకాశాలు ఉన్నట్లుగానైతే తెలుస్తోంది. దాదాపుగా 69 అడుగుల 71 గణేష 71 సంవత్సరాలు 69 అడుగులు విశ్వశాంతి గణేశుడిగానైతే భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. అంతేకాకుండా ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడంతో ఏ వర్షమైనా మాకు ఎలాంటి ఇబ్బంది లేదంటూ కూడా ఇప్పటికే ఆ యొక్క గణపతికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు ట్రాఫిక్ ఆంక్షలను కూడా విధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా మనం లైవ్ ద్వారా చూస్తున్నాము పూర్తి స్థాయిలో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అంటే కాకుండా స్వామివారిని దర్శించుకోవడానికి ఎక్కడికక్కడ కూడా భక్తులు చుట్టుపక్కల ప్రాంతాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఇప్పటికే ఇటు పోలీస్ అధికారులు అన్ని ఏర్పాట్లను చేయడంతో పాటు ఏ విధంగా ఉంది ట్రాఫిక్ ఏ విధంగా ఉంది అనే విషయాన్ని కూడా ఇప్పటికే మానిటర్ చేస్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. మనం క్లియర్ గా చూస్తున్నాం చాలా మంది ఇక్కడికి చేరుకొని స్వామివారిని దర్శించుకోవడంతో పాటు ఇప్పటి వరకు కోరుకున్న కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చుకోవడం కావచ్చు. అదే విధంగా ఈ స్వామికి మొక్కుకుంటే తప్పకుండా తాము అనుకున్న ప్రతి పని నెరవేరుతుంది, ఏ విఘ్నాలు లేకుండా నెరవేరుతుంది అని కూడా ఇక్కడ నమ్ముతూ ఉంటారు. అదే విధంగా స్వామివారిని దర్శించుకొని వారి మొక్కులను కూడా తీర్చుకునేందుకు ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. 10 గంటలకు ఇక్కడికి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేరుకొనున్నారు. ఆయన చేతుల మీదగానైతే విశ్వశాంతి గణపతికి ఈ యొక్క పూజా కార్యక్రమాలు అయితే కొనసాగనున్నట్లుగానైతే తెలుస్తోంది. షాయిదా. రైట్, థ్యాంక్ యూ లిఖిత.